తెలంగాణ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ఉచిత పంపిణీ చేస్తోంది. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సన్న బియ్యాన్ని అక్రమంగా విక్రయించే లబ్ధిదారులపై రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మంచిర్యాల జిల్లాలోని తాండూరు మండలం అచలాపూర్ గ్రామంలో 11 రేషన్ కార్డులను రద్దు చేసిన ఘటన ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ అక్రమ విక్రయంలో పాల్గొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మంచిర్యాల జిల్లాలోని తాండూరు మండలం అచలాపూర్ గ్రామంలో రేషన్ లబ్ధిదారులు ప్రభుత్వం ఉచితంగా అందించిన సన్న బియ్యాన్ని అక్రమంగా విక్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. 11 రేషన్ కార్డు హోల్డర్లు మొత్తం 1.91 క్వింటాల బియ్యాన్ని కేజీకి 16 రూపాయల చొప్పున మహేష్ అనే వ్యక్తికి విక్రయించినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై స్థానిక తహసీల్దార్ నేతృత్వంలో విచారణ జరిపి ఆ 11 రేషన్ కార్డులను రద్దు చేశారు. బియ్యం విక్రయించిన లబ్ధిదారులతో పాటు దానిని కొనుగోలు చేసిన వ్యక్తిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు ప్రకటించారు. తెలంగాణలో రేషన్ వ్యవస్థ ద్వారా లక్షలాది కుటుంబాలకు ఉచిత బియ్యం, ఇతర సరుకులు అందుతున్నాయి. అయితే కొందరు లబ్ధిదారులు ఈ బియ్యాన్ని అక్రమంగా మార్కెట్లో విక్రయించడం రేషన్ వ్యవస్థ యొక్క ఉద్దేశాన్ని దెబ్బతీస్తోంది. రేషన్ బియ్యం మార్కెట్లో 15 నుంచి 20 ధరకు విక్రయించబడుతోంది. ఇది కొందరు లబ్ధిదారులను ఆకర్షిస్తోంది. తక్కువ నాణ్యత ఆరోపణలు. కొందరు లబ్ధిదారులు రేషన్ బియ్యం నాణ్యత తక్కువగా ఉందని అందుకే విక్రయిస్తున్నామని వాదిస్తున్నారు. రేషన్ దుకాణాల వద్ద తనిఖీలు లేకపోవడం వల్ల ఈ అక్రమాలు జరుగుతున్నాయి. రేషన్ వ్యవస్థ యొక్క ఉద్దేశం అవసరమైన వారికి ఆహార భద్రత కల్పించడం. నీరుగారిపోతోంది. అక్రమ విక్రయం వల్ల మార్కెట్లో బియ్యం ధరలు అస్థిరమవుతున్నాయి. ఇది సామాన్య వినియోగదారులపై ప్రభావం చూపుతోంది. అచలాపూర్లో 11 కార్డులను రద్దు చేయడంతో ఈ లబ్ధిదారులకు ఇకపై ఉచిత బియ్యం లేదా ఇతర రేషన్ సరుకులను పొందలేరు. బియ్యం విక్రయించిన లబ్ధిదారులు మరియు కొనుగోలు చేసిన మహేష్ పై ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 కింద కేసులు నమోదు చేయనున్నారు.